కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కబ్జా చేసిన స్థలాన్ని యజమానులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో వాకలపూడిలో ఉన్న 4.5 ఎకరాల భూమిని వైసీపీ ఎమ్మెల్యే బంధువు భీమస్ రెడ్డి కబ్జా చేశారు. దాంతో తమ భూమి కబ్జాకు గురైందని నర్సవరం పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండడంతో పోలీసులు వారి వినతులను పట్టించుకోలేదు. అయితే ఇటీవల ప్రభుత్వం మారడంతో అధికారులు స్పందించారు. మరోవైపు బాధితులు అంతా కలిసి జేసీబీలతో తమ భూమికి కట్టిన ప్రహారీ గోడను కూల్చేసి తిరిగి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఅవుట్కు వారాహి కాలనీగా నామకరణం చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడిలో కబ్జా చేసిన స్థలాన్ని యజమానులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ, చందు, గుడ్ మార్నింగ్. వైకాపా హయాంలో దౌర్జన్యాలు, కబ్జాలు నిస్సహాయంగా భరించిన బాధితులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఆ రోజు అప్పట్లో గతంలో చేసినటువంటి అరాచకాలను నేలమట్టం కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకినాడ రూరల్ వాకలపూడిలో సుమారు 5 ఎకరాల స్థలంలో ఒక లేఅవుట్ ఉంది. మధ్యతరగతికి చెందిన సుమారు 125 మంది ఇందులోని ఫ్లాట్లను గతంలో కొనుగోలు చేశారు. అయితే 2 ఏళ్ల క్రితం కడపకు చెందినటువంటి కొందరు వ్యక్తులు ఈ సైట్ లో వచ్చి వాలిపోవడం, అప్పటి కాకినాడ టౌన్ అలాగే కాకినాడ రూరల్ కి సంబంధించి వైకాపా ఎమ్మెల్యేల అండదండలు చూసుకుని లేఅవుట్ ను ఆక్రమించి చుట్టూ గోడ కూడా కట్టేసి తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. అప్పుడు వైకాపాకి సంబంధించినటువంటి అనుచరుడైనటువంటి ఒక రౌడీ షీటర్ సహకారంతో సంపూర్ణంగా ఉండడం, వీళ్ళు కడప నుంచి వచ్చి మరి ఈ సైట్ ని ఆక్యుపై చేయడం, అదే సైట్ లో టెంటర్లు వేసుకుని రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఆ ఫ్లాట్ల యజమానులను కూడా భయభ్రాంతులకు గురి చేయడం కాకుండా నోరు విప్పకుండా కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళు స్తబ్దంగా ఉన్నటువంటి ఈ వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది. నిన్న ఏదైతే ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బంధువు ఎవరైతే భీమాస్ రెడ్డికి ముఖ్యంగా కబ్జా చేసినటువంటి ఈ 5 ఎకరాల భూమికి ఈ కబ్జాదారుల చెర నుండి విముక్తి కలిగించుకోవాలని ఆ స్థలానికి సంబంధించి పూర్తిగా కూడా యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా కలిసికట్టుగా వచ్చి తమ స్థలాన్ని రక్షించుకోవాలి అని ఆలోచించి వాళ్ళు పూర్తిగా కూడా ఆ స్థలానికి వారాహి కాలనీగా నామకరణం చేసుకుని తొలుత ఆ తర్వాత ఏదైతే ఈ గ్రామంలో మహిమా చర్చ్ అనే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతం ఆవరణంతలో సర్వే నెంబర్ 192, 154, 156, 157లో ఈ 4.5 ఎకరాలు ఉండడం, దీన్ని పూర్తిగా కూడా స్థల యజమానులందరూ కలిసికట్టుగా వచ్చి వారి స్థలం చుట్టూ కబ్జాదారులు నిర్మించినటువంటి ప్రహారీ గోడని జేసీబీ సాయంతో పూర్తిగా కూలగొట్టేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తమ సైట్ లో ఉన్నటువంటి గోడను కూలగొట్టి తమ ఫ్లాట్ని తమ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా వారాహి ఫ్లాట్ల యజమానుల సంక్షేమ సంఘం పేరుతో సంఘం కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వారు గతంలో దీన్ని ఆక్యుపై చేసినటువంటి ఎవరైతే కడప నుంచి వచ్చినటువంటి రౌడీ మూక ఉందో ఆ మూక అంతా కూడా అక్కడి నుంచి చెల్లా చెదిరి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల నివాస యోగ్యులు అందరూ కూడా పుట్టుగా కూడా వాళ్ళని చూసి నిత్యం భయభ్రాంతులకు గురయ్యారు. నిన్నటికి విముక్తి కలిగిందని ఆ ప్రాంత వాసులు కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం ఇటువంటి కబ్జాల పర్వానికి తెరలేపినటువంటి గత వైసీపీ నాయకులందరూ కూడా ప్రస్తుతం భయంతో వణుకుపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాకినాడ నగరానికి సంబంధించి ద్వారంపూడి అనుచరులు అవ్వచ్చు, అనుచర వర్గానికి సంబంధించి వాళ్ళకి మద్దతుదారులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఇటువంటి కబ్జా పర్వాలకి చాలా వాటికి పాల్పడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రస్తుతం మీకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు స్వతంత్రంగా వచ్చి నా ముందు ఉంచండి, లేదంటే నా కింద అధికారులకైనా చెప్పండి అని ఆయన చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు ధైర్యం తెచ్చుకుని పూర్తి స్థాయిలో తమే స్వయంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే నాయకులకి పోలీసులకి ఫిర్యాదు చేస్తున్న తరుణంలో అటు అధికారులు కూడా స్పందిస్తూ ఉండడంతో ఇక్కడ ఏదైతే కబ్జాదారులు మాత్రం పలాయనం చిత్తగించడం తప్పడం లేదు. పూర్తిగా ఏదైతే ఇది 2 సంవత్సరాల నుంచి ఆ సైట్ను ఆక్రమించుకోవాలని కాకుండా చుట్టుపక్కల ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆ ఏరియాకి వాకలపూడి గ్రామానికి పూర్తిగా కూడా నిన్న స్వాతంత్రం వచ్చిందన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ అక్రమంగా నిర్మించినటువంటి గోడ తొలగింపడం, 2 ఏళ్ల తర్వాత లేఅవుట్ లోకి ఇన్ని రోజులకి మేము మళ్ళీ మా సొంత స్థలంలోకి
రాగలిగేవంటూ కూడా ఆ స్థల యజమానులు ఎవరైతే 125 మంది ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి తమ ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్నారు. త్వరగా దీంట్లో కూడా తమ ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటామంటూ కూడా వాళ్ళు ఒకవైపు ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పోలీసుల సహకారం కూడా అందించిన నేపథ్యంలో వెంటనే ఈ కట్టినటువంటి గోడలను కూడా కూల్చగలిగాం. అందరూ కలిసికట్టుగా ఉంటే, ఐకమత్యంగా ఉంటే దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అంటూ కూడా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వెలిపించారు చందు. ఏదేమైనా మొత్తం మీద పూర్తి స్థాయిలో 5 ఎకరాల స్థలంలో లేఅవుట్ పూర్తిగా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు నిన్న ఆ స్వాధీనం చేసుకున్న టైంలో వాళ్ళు కళల్లో ఆనందంగానే చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.